వాటిలో చూసినప్పుడు భూ వివాదాలు అనేది ప్రపంచంలో అంతటి ఉంటుంది, దేశంలో ఉంటుంది, మన రాష్ట్రంలో ఉంటుంది. అయితే చిన్నదానికి చిన్న విషయాల కోసం వచ్చే ఆర్థిక గుంటెడు భూమి కోసం కూడా కొట్లాడుకుని చంపుకునే పరిస్థితులు ఉంటే ముందే దీనికి సంబంధించి సమన్వయ సమితి లేవనేసి గ్రామాలలో రెవెన్యూ అధికారుల ద్వారా కానీ పోలీస్ వ్యవస్థ కానీ తర్వాత ఇప్పుడు ఎట్లా ప్రజా సంఘాలలో మేధావులలో కూడా కమిటీ గ్రామ స్థాయిలో ముందే ఈ వివాదాలను లోక్ అదాలత్లాగా ఎక్కడికక్కడ పరిష్కరించే కమిటీకి ఏమైనా అవకాశం ఉందో ఆలోచించండి. రెండవది పాతకాలపు నైజాం ఇప్పుడు సర్వేలు ఉన్నాయి, ప్రతి ఊర్లో కూడా ఏ ఊళ్ళు నా దగ్గర వచ్చిన వాళ్ళు పంపుతున్నారు. ఈ సర్వే నెంబర్ల ప్రకారం రైతులు ఎవరు బలవంతులు అయితే వాళ్ళు గెట్లు దుంతారు, జరిగితే రోడ్లు ఆపేసుకుంటున్నారు, పోనీకి దారి ఆపేస్తున్నారు. తర్వాత కాలువల తవ్వకాల వల్ల ఈ పాత ఖచ్చితంగా రెవెన్యూలకు అప్లికేషన్ పెడితే ఒక్కసారి అప్పటికి 2 నెలలు 3 నెలలు 4 నెలలు వాళ్ళు రారు, ఇది పోదు. ఈ లోపల పంచాయతీలు అయి ఘర్షణ కొట్టుకోవడం చిన్న ప్రతి చోట ఈ వివాదాల తర్వాత ఊర్ల వివాదాలు ఎక్కువవుతున్నాయి. ఊర్లలో ఈ పని లేని యూత్ కానీ కొంత చదువుకొని ఏం లేని వాళ్ళు రాజకీయ రంగం సృష్టించిన ఒక నిరుద్యోగతతో పాటు కొద్దిగా ఈజీ గోయింగ్ నేచర్తో బతికే పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పంచాయతీలు లేకుండా అక్కడ తెలుసుకొని ఇక్కడే చేసి అక్కడ వేసి బాగా జరుగుతూ ఉంది. కనుక దీనికి సంబంధించి రెవెన్యూ వాళ్ళు వెంటనే సర్వే పెట్టమంటే వెంటనే పెట్టాలి. సర్వే చేయమంటే బాగా నిర్లక్ష్యం అని చెప్పలేదు, కానీ నేను బాగా జాప్యం చేయడం వల్ల ఆ ఎద్దులో వాడు ట్రాక్టర్ పోతుంటే ఆపుతారు, ఇది పోతుంటారు, ప్రతి ఊర్లో ఘర్షణలు ఇవి జరుగుతున్నాయి. ఈ పత్రికలో ఒక ఊర్లో మక్తల్ మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన ఘటన అంతమంది ముంగల విజువల్గా తీస్తున్న తప్ప మనుషుల్లో క్రౌర్యం పెరుగుతూ ఉన్నది. కనుక చట్టసభలలో మనం ఉన్న బాధ్యులుగా ప్రజలకు కానీ ఇటు వీళ్ళకి కానీ భూ వివాదాలు పరిష్కారం కాకపోవచ్చు, ఎప్పటికీ అది చరిత్రలో కథలు అన్నీ జరిగినా కానీ ఖచ్చితంగా నాగరిక సమాజం అనేది అంతే ముందే జాగ్రత్త పడి ఆ గ్రామాలలో ఉన్న చైతన్యవంతులను కానీ ఆ గ్రామాలలో ఉన్న అధికార యంత్రాంగంలో బాధ్యత ఉన్న వాళ్ళని కానీ చాలా చోట్ల పోలీసులు కూడా ఏంటంటే మనం అది చెప్పడం కాదు కానీ ప్రతి సమస్యకు పరిష్కరించడం కోసం ఎదురు చూస్తుంటారు. మా దగ్గర ఈ సమస్య వచ్చింది ఏం కథ, ఈ కొద్దిగా అవినీతి అనేది మన వేళ్ళూనుకపోయింది వ్యవస్థలో. దానివల్ల దీన్ని కొంచెం జాగ్రత్తగా ఇది ఆలోచించాలని. మూడవది కానిస్టేబుల్స్ వాళ్ళంతా ధర్నా చేస్తున్నారు. 46 జీవో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము ఆ జీవో ఎత్తేస్తామని చెప్పినారు, కానీ దాన్ని ఇప్పటివరకు ఎత్తేయలేదు. మాకు ఇట్లా ఉంది, మేము లోకలని వాళ్ళు తెలుస్తున్నారు, తిండి లేక వస్తున్నామని రకరకాల రూపంలో విజ్ఞప్తులు వస్తున్నాయి. అదొకటి ఆలోచించండి. మూడవది అంటే ప్రతి చోట్ల రోడ్లు నిర్మాణం చేస్తారు, ఆ రోడ్డు కాకముందే ఉన్నది మొత్తం తవ్వుతారు, కంకర్రాలు వెళ్తాయి, విపరీతంగా వెళ్తాయి, దుమ్ము చేస్తుంటుంది. ఎవరో కాంట్రాక్టర్ బిల్లు రాలేదు ఆగుతున్నాయి. ఈ బిల్లులు రాకపోవడం, ఆగడం, ఆ దుమ్ము లేవడం, గ్రామాలలో ముందే పొల్యూషన్ అంతా జరుగుతూ ఉంటే ఇది కొత్త పొల్యూషన్. ఇది ఒకటి ఆలోచించాలి. నాలుగోది నాకు అందిన 4-5 నిమిషాలు వివరాలు చెప్పలేను, కానీ ప్రతి ఊర్లో దళిత వాడల దక్షిణానికి నైరుతి భాగానికి దగ్గర ఉంటే ఈ జియో వార్డు కానీ ఇంకోటి కానీ ఎయిర్టెల్ని వీళ్ళ సెల్ టవర్లను తెచ్చి మినిమం 100 మీటర్ల దూరంలో ఉండాలి. ఇంత దూరం ఉండకుండా వాళ్ళ ఇళ్లలో దగ్గర వాడి పొలంలో ఒక రైతుకు మేలవుతుందని ఆ ఊర్లో పెత్తందారులు ఏం చేస్తుంటే ఆ రైతుకు మేలవుతుందని వాడు మేనేజ్ చేస్తాడు. మేనేజ్ చేసి సర్పంచ్కి తెచ్చి వాళ్ళకి బాగుంది అట్లా చేసుకొని అతను బాగుపడడం బాగాలేదు, కానీ ఆ పొలంలోనే కొంచెం చివరి కట్టచ్చు. కానీ దీనిపైన స్పష్టంగా సర్వే రేడియేషన్ వచ్చి తలలు వాసి నిద్రలు వస్తలేవని చెప్పి ముందే పేదరికంతో దైన్యంతో కాలుష్యంతో ఇవి ఉన్నాయి. వీటికి జియో టవర్లని మన మీద భూతంలాగా కూర్చున్నాను. ఎందుకంటే ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ టవర్ ఉంటే ఎంత బాగుండదు, అది ఇక్కడ సంబంధించి కనుక దాన్ని మాట్లాడను. కనుక ఈ టవర్లను కొంచెం ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా నేను విజ్ఞప్తి చేస్తుంటే లోకల్ ప్రజాప్రతినిధులు దీన్ని ప్రెషర్ చేసి ప్రజా నివాసాలకు దూరంగా పెట్టాలా. ఇదొకటి నమస్తే అదే ఒకవేళ వీలైతే పెట్టాలి. మూడోది ఒక్క హెచ్చరిక అయిపోతాం, అంత టైం తీసుకోకూడదు. కల్తీ, విపరీతంగా కల్తీ సరుకు. మీరు సన్ఫ్లవర్ ఆయిల్ ఏడ పండనే ఉండదు. నేనైతే రాష్ట్రంలో ప్రతిరోజు రాత్రి తూర్పు అక్కడ వచ్చిన, ఇక్కడ తుంగతుర్తి, ఇక్కడ కర్ణాటక పోతా. ప్రతి వారంలో నేను దాదాపు 1000 కిలోమీటర్ల పైన జర్నీ చేస్తా. ఏడ సన్ఫ్లవర్ ఆయిల్ కనపడదు, సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లు వస్తుంటాయి. అసలు ప్రజలు ఎక్కడ ఏడు నుంచి వస్తావో ఏం కథలేదు. తర్వాత ఏరుశనగ నూనె పొడిలో ఎముకల పొడి కల్తాయే, పాలు నూనెలో ఉన్న కల్తీ, పాలల్లో కల్తీ, ఎముకల పొడి కల్తీ,
పండ్ల రసాలు అనుకుంటే విషయం తప్ప రసం లేదని వెనకటి నేను ఒక సినిమాలో రాసిన నారాయణమూర్తి గారు మొత్తం కల్తీ వస్తువుల మీద మాత్రం ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఉంది. వినియోగ ఉద్యమం రాకపోయినా ప్రజల ఆరోగ్యాలు పోయినాక ఈ కల్తీ ఎంత అయితే అంత సూపర్ స్పెషల్ హాస్పిటల్కు సూపర్గా ఉంటుంది వాళ్ళు ప్రజలు బాగుండాలి కాదు. తర్వాత విపరీతంగా కనుక ఈ కల్తీ ఇట్లా జరిగి ఇన్నేళ్ళ నుంచి ఇప్పుడు పెద్ద అంటే ఉద్యమాలు భూములు పంచాలు సామ్యవాద గాంధీ చెప్పింది రాదు, అంబేద్కర్ చెప్పింది రాదు, ఇక నెహ్రూ సోదరిజన్ లేదు పోని. కనీసం కల్తీ రాకపోతే వీళ్ళు ఎక్కడ పోయి ఆ కల్తీ వస్తువులు తిని కలర్ విపరీతంగా ప్యాకెట్లు మొత్తం కలరు. నీ ఓట్లో ఏ ఫంక్షన్ చూడు, ఫంక్షన్లో కారం పొడి, పసుపు పొడి, పాలు, నీ వాటర్ బాటిల్ ఏం చూడు, బిస్లరీ బాటిల్ నెంబరు కిండి ఉంటుంది, ఆ సిల్వర్ టైం ఉన్నది బాగుంటుంది. విపరీతంగా లోకల్ గ్రామాలకు వచ్చిన కల్తీ అసలు నీళ్ళలో మంచి అటు నీళ్లు పాడైనాయి, పాలు పాడైనాయి. ఆ ఊర్లో ఇదంతా ఈ కల్తీ మీద కూడా ఉక్కుపాదం మోపగలిగితే కొంతలో కొంత బాగుంటుంది అని చెప్తూ థ్యాంక్ యూ. ఆనరబుల్ మినిస్టర్.